హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయేదండి స్నాక్ అండి. అది కూడా మీరు ఇప్పుడు థంబ్నెయిల్లో చూస్తున్నారు కదా, సో అదేనండి మిరపకాయ బజ్జీ అండి. సో ఈవినింగ్ టైం ఏమీ లేనప్పుడు బెస్ట్ స్నాక్ ఏది అని అంటే మిరపకాయ బజ్జీనే కదండి. అది కూడా ఇప్పుడున్న క్లైమేట్కి అయితే మిరపకాయ బజ్జీ అయితే నెంబర్ 1 అండి. సో మిరపకాయ బజ్జీనా మాకు తెలీదా ఏంటో అనుకోకండి. సో ఈరోజు అయితే నేను గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా అలాగే చుక్క నూనె కూడా పీల్చకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు అయితే చూపించేస్తాను. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే దానిలో ఉండే ఆల్ ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీ ఫోన్కి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ముందుగా అయితే ఇవి బజ్జీ మిర్చి ఫ్రెండ్స్, తెలుసు కదండి. కొంచెం లావుగా ఉన్నవి తీసుకున్నారనుకోండి మనకి కారం అనేది లేకుండా ఉంటుందన్నమాట. సో అందుకని నేను ఇవైతే తీసుకున్నాను. సో ఇప్పుడైతే ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను. ఈ కప్పు క్వాంటిటీతో ఒక 2 కప్స్ వరకు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నానండి. సో మనకి ఈ మిరపకాయ బజ్జీల్లో బియ్యం పిండి యాడ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకు అస్సలు గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు, ప్లస్ మనకి చాలా క్రిస్పీగా అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీనిలో కొంచెం వాము పౌడర్ అండి, వాము కన్నా వాము పౌడర్ యాడ్ చేసుకున్నారనుకోండి ఇంకా మంచిదండి. సో మనకి డైజెషన్ కూడా వాము మంచిది కాబట్టి సో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని మొత్తం అంతా కలుపుకొని మనకి ఈ శనగపిండి బ్యాటర్ మనం బజ్జీలకి ఏ విధంగా అయితే కన్సిస్టెన్సీ మనం రెడీ చేసుకుంటాం సేమ్ అదేలా కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ బ్యాటర్ అనేది రెడీ చేసేసుకొని ప్రిపేర్ చేసుకొని ఒక 6 to 7 minutes వరకు పక్కన పెట్టేసుకోండి. అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మనకి బజ్జీల పిండి ఏమి ఎక్కువ నానబెట్టాల్సినంత అవసరం లేదు. సో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఒకేసారి వేసేసారనుకోండి లూజ్ అయిపోతుంది. మనకి లూజ్ అయిపోయింది అనుకోండి మనకి ఆయిల్ అనేది పీల్చేస్తుంది అనమాట. సో కొంచెం గట్టిగా అనేది కలుపుకొని ఒక 6 to 7 minutes వరకు పక్కన పెట్టేసుకోండి. సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంది చూసారా, అటు గట్టిగాను లేదు అలాగే లూజ్గాను లేదనమాట. సో ఈ విధంగా ఉంటే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు మరీ బాగా కొంచెం మనం ఇట్లా బీట్ చేసుకున్నాం అనుకోండి అక్కడ లమ్స్ ఏమన్నా ఉన్నట్టు అయితే అవి కూడా మనకు మంచిగా పిండిలో కలిసిపోతాయి అనమాట. సో ఇప్పుడు ఒక గిన్నెలో వాము పౌడర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. విడిగా నేను వాము పౌడర్ మన మిర్చిలోకి స్టఫింగ్ కోసం వాము పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, అలాగే కొంచెం దీంట్లో సాల్ట్ అండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే మనకి ఆ మిర్చిలో యాడ్ చేసినప్పుడు మనకి ఆ మిర్చిలో ఏమన్నా 1-2 గింజలు ఉన్నా కొంచెం కారంగా ఉన్నా లోపల ఇది స్టఫ్ చేసుకోవటం వల్ల మనకు అంత కారం అనిపించదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్యాస్ అనేది అస్సలు ఫామ్ అవ్వదు. చెప్పాను కదండి, వాము కన్నా వాము పౌడర్ యాడ్ చేసుకోండి ఇంకా మంచిదనమాట. సో ముందుగా మనం తీసుకున్నటువంటి మిర్చిని కడిగేసుకొని మిర్చి మొత్తం ఇలా ఘాటు పెట్టేసుకోండి. సగం కాదండి, మిర్చి మొత్తం ఘాటు పెట్టుకున్నారనుకోండి మిర్చి అనేది బాగా కుక్ అవుతుందన్నమాట, పచ్చిగా అనేది ఉండదు. సో హాఫ్ పెట్టుకున్నారనుకోండి మీరు, ఆ హాఫ్ అనేది కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకని ఫుల్గా ఘాటు పెట్టేసుకొని ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వాము పౌడర్ ఉంది కదా, దీన్ని మొత్తం మిర్చి అంతా లోపల స్టఫ్ చేసేసేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా మనం ఒకసారి బియ్యం పిండి యాడ్ చేసుకొని మీరు చేసుకోండి. మీరు ఎంతసేపటి తర్వాత తిన్నా కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే అస్సలు ఆయిల్ అనేది మనకి పీల్చదండి. మనకి ఎక్కువ బజ్జీలు తిన్నామే అన్న ఫీలింగ్ కూడా కలగదనమాట, అంత బాగుంటుంది. సో ఫైనల్గా మనం ఇప్పుడు వేసుకుంటాము అనంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా అండి. మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు. అది వేసుకోవటం వల్ల ఏంటంటే కొంచెం మనకి సైజ్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ పెట్టేసుకొని దీంట్లో ఇప్పుడు మనం మిర్చిని పిండిలో ముంచి మనం బజ్జీలు ఎలా వేసుకుంటామో తెలుసు కదండి. సో 1 by 1 అనేది అలా వేసేసుకోండి. లావుగా ఉన్నాయి కదా మిర్చి ఉడకదు అని చెప్పేసి అనుకోకండి. మనం బారుగా కానీ ఘాటు పెట్టుకున్నాం కాబట్టి కంపల్సరీగా ఉడుకుతుందండి. చూడండి ఈ విధంగా చూసారా ఎంత క్రిస్పీగా ఉంటాయోనండి, చాలా క్రిస్పీగా ఉంటాయి. మనకు రోడ్ సైడ్ బండ్ల మీద పెట్టేవి అంత క్రిస్పీగా ఉండదు కదా, సో మెత్తగా ఉంటాయి. మనం ఇలా బియ్యం పిండి యాడ్ చేసుకోవటం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి. అలాగే అసలు ఆయిల్ అనేది పీల్చదండి. సో ఫైనల్గా దీనిలో నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే కొంచెం నిమ్మకాయ పిండుకొని ఈ విధంగా అయితే నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా వేడిగా
క్రిస్పీగా ఆయిల్ లెస్ లాగా మనకి చాలా బాగుంటాయి తినటానికి. ఒకటి తినేవాళ్ళు 3-4 తింటారండి, అంత బాగుంటాయి. సో ఎంతసేపటి తర్వాత తిన్నా కూడా మనం బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. సో మీకు కూడా కంపల్సరీగా ఇది నచ్చిందనే అనుకుంటున్నా. ఈసారి మీరు బజ్జీ వేసేటప్పుడు ఇలా ఒకసారి టిప్తో మీరు ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.